నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తిరువురు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ మధ్య ఏది మాట్లాడకుండా మౌనంగా ఉన్నా కూడా అది రాజకీయంగా సంచలనమే అవుతోంది. ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి చెందిన రమేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అంటే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఈయన ఒక గిరిజన మహిళకు ఫోన్ చేసి ఆమెకు లోను మంజూరు చేయించడానికి అసభ్యకరంగా మాట్లాడారు, ఆమెను రమ్మని పిలిచారు అని చెప్పేసి స్వయంగా కొలికపూడి శ్రీనివాసరావు గారే ఒక ఆరోపణలు చేశారు. అంటే అంతకు ముందు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన మీద చర్యలు తీసుకోవాలని కొంతమంది గిరిజన మహిళలు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా లాంటి ఆందోళన కార్యక్రమం చేసిన నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ వ్యాఖ్యలు చేశారు. రమేష్ రెడ్డి మీద ఈ 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే నేను ఎమ్మెల్యే పదవికి పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత పార్టీ హైకమాండ్ ఆయన మీద సీరియస్ కావడం, ఒక కమిటీని వేయడం, కమిటీ ఏదో దర్యాప్తు మాదిరి జరిపి అంటే వాస్తవాలు తెలుసుకొని హైకమాండ్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఇక ట్విస్ట్ ఏమంటే 48 గంటలు దాటాక శ్రీనివాసరావు గారు రాజీనామా చేయలేదు, తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆయన మీద చర్యలు తీసుకోలేదు. సో ఈ ఎపిసోడ్లో, అంటే ఈ ఎపిసోడు నడుస్తున్న తరుణంలోనే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈ మధ్య ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు, అట్లాగే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో కులానికో న్యాయం ఉంది, అంటే ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల మీదైతే ఒక రకంగా చర్యలు ఉంటాయి, అగ్రవర్ణాల మీద అయితే అసలు చర్యలు తీసుకునే ఆలోచన కూడా పార్టీ హైకమాండ్ చెయ్యదు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. ఎందుకంటే ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన మీద ఉన్నట్టుండి ఏదో సస్పెన్షన్ వేటు తీసుకోవడమో, లేకుంటే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ప్రాథమికంగా సస్పెన్షన్లో పెట్టడమో, లేదా ఆయన పార్టీ నుంచి బహిష్కరించడమో, ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటే కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్పినట్లు పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద పార్టీ హైకమాండ్ వెంటనే చర్యలు తీసుకుంటుంది, అగ్రవర్ణాల మీద చర్యలు తీసుకోదు అని ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నిజము అని నిరూపించినట్లు అవుతుంది. సో ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఏం చేయాలనో తలబట్టుకొని అటు ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోలేక, ఇటు ఏదైతే ఆడియో లీక్ అయిందో రమేష్ రెడ్డి, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేక ఈ అంశాన్ని ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టాలా, డీఫ్రిడ్జ్లో పెట్టాలా, తరువాత ఈ వ్యవహారానికి సంబంధించి కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద కఠిన చర్యలే తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బాగా చదువుకున్న వ్యక్తి అయిన కొలికపూడి శ్రీనివాసరావు గారు రాజకీయంగా తనకు ఇబ్బంది రాకూడదు, తెలుగుదేశం పార్టీ హైకమాండ్నే సందిగ్ధ పరిస్థితుల్లో పడేయాలనే ఒక ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీలో కులానికి న్యాయం జరుగుతోందని ఒక వ్యాఖ్యలు, విమర్శలు చేసి ఉంటారనే అభిప్రాయాలు తెలుగుదేశం పార్టీ హైకమాండ్లో వ్యక్తమవుతున్నాయి. నమస్తే.